హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవి ఫోటో ఆల్బమ్స్ అండి. ఈ ఫొటోస్తో పని పడింది అనమాట. అందుకని ఇవన్నీ కూడా ముందేసుకొని కూర్చున్నాను. ఈ తీపి గుర్తులండి, మెమరీస్ అనమాట. ఏమన్నా ఊళ్ళో వెళ్ళి వచ్చామనుకోండి, ఇట్లా ఫోటో రూపాన ఫొటోస్ తీసుకొని ఆల్బమ్స్ రూపాన భద్రపరుచుకునేవాళ్ళం. మధ్య మధ్యలో అవి చూసుకుంటూ ఆ తీపి గుర్తులన్నీ నెవరు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏముందండి, మామూలుగా చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా, ప్రతిదీ ఫోటో తీసేసుకొని ఆ ఫోన్లో స్టోర్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు తీసానంటేనండి, ఇదిగోండి ఈ ఫోటో కోసం అనమాట. ఈ ఫోటోని రీక్రియేషన్ చేయించాలి అని ఈ ఫోటో బయటికి తీయటం కోసం ఇవన్నీ తీసుకున్నాము. అయితే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ ఆల్బమ్స్ చూసుకుంటూ ఉంటామండి. మా పిల్లలు కూడా చూసి ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. ఇదిగోండి ఈ ఫోటో మీ అంకుల్ గారిది అనమాట. మీ అంకుల్ గారు చిన్న వయసులో ఆ ఫోటో చూశారనుకోండి, ఇప్పుడు మా పెద్ద మనవడు జయంతి తెలుసు కదా మీకు, సేమ్ అలాగే ఉంటాడు. అందరు కూడా మా ఆడబడుచుల వాళ్ళు కూడా అంటారు, మా శ్రీనాన్న ఇలాగే ఉన్నాడు జయంత్ అని అంటాడు. అందరూ అదే అంటారు. మా జయంతి కూడా, అమ్మమ్మ నేను తాతలాగే ఉన్నానా, నన్ను అలాగే అడుగుతున్నారు అని అంటాడు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫోటోని నేను రీక్రియేట్ చేయించాలనుకుంటున్నాను. ఇతను వచ్చేసరికి మీ అంకుల్ గారమ్మ, గుర్తుపట్టారా? ఈ బాబు వచ్చేసరికి అంకుల్ గారి తర్వాత అనమాట మా పెద్దమరిది గారు. ఈ బాబు వచ్చేసరికి మా చిన్నమరిది గారు అనమాట. అయితే ఈ ఇద్దరు గ్యాప్ ఎక్కువ అనమాట వీళ్ళిద్దరికి. అట్లాగే జయంతికి మన్వితికి కూడా అట్లాగే గ్యాప్ ఉంటుంది కదా, మా ఇద్దరు మనవాళ్ళకి మీకు తెలుసు కదా. ఈ ఫోటోని అట్లా రీక్రియేషన్ చేయించాలనుకుంటున్నా. జయంతి ఇట్లా మన్వితిని ఎత్తుకున్నట్టుగా గుర్తుగా ఉంటుంది. అయితే మీలో ఎవరైనా కానీ అట్లా వెనకటి ఫోటోల్ని రీక్రియేషన్ చేసి ఉంటే గనక నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇదిగోండి ఇది ఇంకో ఆల్బమ్ అనమాట. ఇవన్నీ నా పెళ్లి ఫోటోలు. చూడండి అప్పుడు ఎలా ఉన్నాను. ఇవన్నీ షార్ట్ల రూపాన కొన్ని పిల్లలు పెట్టున్నారు. ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదండి. ఇట్లా ఫొటోస్ ఉంటే చూసుకుంటూ ఉంటాం కదా. ఇదిగోండి ఈ ఫోటో వచ్చేసరికి మా పెద్ద పాప అనమాట. ఈ వెనకున్నది టీవీ అండి. అప్పట్లో మా బజార్లో మాకే అనమాట ఫస్ట్ టీవీ ఉంది, బ్లాక్ అండ్ వైట్. ఆ రోజుల్లో ఏంటంటే రామాయణం, మహాభారతం ఇవి వచ్చాయి కదా. అవి వచ్చినప్పుడు అండి అస్సలు మా హాలు నిండిపోయేదండి. జనం అట్లా వచ్చి కూర్చొని చూసేవాళ్ళు. ఇదిగోండి టీవీ అనగానే గుర్తొచ్చింది. నవంబర్ 12 స్టార్ మాలో ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ స్టార్ట్ అవుతుందండి. నవంబర్ 12 అంటే ఎప్పుడు అనుకున్నారు? రేపు నైట్ 7:30కి అనమాట. అందులో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు, పాత హీరోయిన్ ఆమని, మిస్టర్ పెళ్ళం సినిమాలో వేశారు హీరోయిన్గా ఆమని. ఇంకా చాలా మంది ఉన్నారండి అందులో. నేను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం గనక నాది, నేను బాగా కనెక్ట్ అయ్యాను. బంధాలు, బాంధవ్యాలు, అపోహలు, అపార్థాలు అన్నీ ఉంటాయి కదండి ఉమ్మడి కుటుంబాలంటే. దాన్ని బేస్ చేసుకొని తీసిన సీరియల్ అనమాట. ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ ఉంటాయండి ఉమ్మడి కుటుంబాల్లో. ఆ సీరియల్ ప్రోమో చూశానండి, నేను బాగా కనెక్ట్ అయ్యాను. అయితే సహజ నటులండి ప్రభాకరు, ఆమని ఉన్నారు. వాళ్ళ పాత్రలకి వాళ్ళు న్యాయం చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఈ సీరియల్ మంచి హిట్ అయ్యి డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా చూడండి స్టార్ మాలో రేపు 7:30 నైట్. సరేనా? ఈరోజు వచ్చేసరికి ఉసిరికాయతో మీకు చవన్ప్రాశ చేసి చూపిస్తాను. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మామూలుగా ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదా, అందరికీ ఈ శీతాకాలంలో జలుబులు, దగ్గులు, తుమ్ములు ఇవన్నీ మొదలవుతాయి. అది లేకుండా ఉండాలంటే మనకు సి విటమిన్ ఉండాలన్నమాట. ఈ ఉసిరికాయలు సి విటమిన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ సీజన్ అని కాకుండా డైలీ
మీ దినచర్యలో ఒక భాగం చేసుకొని ఉదయాన్నే ఒక్క స్పూను నేను చేసే ఈ లేహ్యాన్ని తిన్నారనుకోండి, అసలు జలుబులు దగ్గులు అసలు మన దరిదాపుల్లో ఉండవు అన్నమాట. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, మనకు ముందుగా కావాల్సింది ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు వచ్చేసరికి పెద్ద సైజు తీసుకోండి. నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో 1/2 వరకు నీళ్లు పోసుకోవాలి. అలాగే మనకి వడబుట్ట ఉంటుంది చూసారా, ఈ వడబుట్టలో కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు వేయండి. వేసి ఒక 6 లేదా 7 నిమిషాలు ఉడికించుకోండి. ఈ విధంగా మూత పెట్టి ఉడకనివ్వండి ఉసిరికాయల్ని. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇదిగోండి, ఇట్లా ఉడికినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని తీసి మనం చల్లారనిద్దాం. ఈ ఉసిరికాయలు వేడిగా ఉండకూడదు అన్నమాట, ఇట్లా చల్లారాలి. ఇది వేడంతా పోవాలమ్మా, ఎందుకంటే మనం కొంచెం తురుముకోవాలన్నమాట. చేయి పట్టుకోవాలంటే కాలుతుంది కదా, అందుకని కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు చల్లారేలోపు మనం 1/2 కేజీ బెల్లం తీసుకుందాము. ఈ బెల్లాన్ని కొంచెం నలగొట్టుకొని కొంచెం వాటర్ వేసి కరిగించుకుందాం. బెల్లం కరగటం కోసమేనమ్మా వాటరు, ఎక్కువ తీసుకోబాకండి, మళ్ళీ పలచగా అయిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం తీసుకొని కరిగించుకోండి. ఇదేంటంటే వడగడితే మనకి పుల్ల పుడక పీచు ఇవన్నీ వస్తాయి కదా, అందుకోసం కరిగించుకుంటున్నాం అన్నమాట. బెల్లం ఈ విధంగా కరిగించుకోండి అమ్మా, లేకపోతే అడుగు అంటుద్ది. 1కి 2 సార్లు దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. మాడనివ్వకుండా చూసుకోండి ముందు. ఇక ఉసిరికాయలు వచ్చేసరికి ఇట్లా ఎండు కొబ్బరి తురిమే ఈ తురుము ఉంటుంది చూసారా, దాంతో తురుముకోండి. అయితే కొంచెం పెద్ద హోల్స్ ఉన్న తురుము ఉన్నా కానీ దాంతో అయినా మీరు తురుముకోవచ్చు. నా దగ్గర ఏంటంటే చిన్న హోల్స్ ఉన్నది. మరీ సన్న హోల్స్ ఉన్న దాంతో తురివారనుకోండి అమ్మా, బాగా గుజ్జుగా అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఈ సైజు ఉన్న హోల్స్ దాంతో అయినా పర్లేదు, లేదంటే ఇంకొంచెం పెద్ద హోల్స్ ఉన్నది ఎండు కొబ్బరి తురుము ఉంటే దాంతో అయినా తురుముకోండి. అమ్మా, తురుముకునేటప్పుడు జాగ్రత్త, వేళ్ళు కొంచెం కట్ అవుతూ ఉంటాయి, జాగ్రత్త చూసుకొని తురమండి. ఈ ఉసిరికాయ తురుముని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఇదిగోండి 2 ఇంచులు అల్లం ముక్కలు, 4 యాలకులు, 1 దాల్చిన చెక్క ముక్క, 7-8 లవంగాలు, 1 స్పూను సోంపు, 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను మిరియాలు, వీటన్నిటిని కూడా దోరగా వేయించుకుందాము. అమ్మ, అన్నీ కలిపి వేయించద్దు, ముందు అల్లం ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి దాల్చిన చెక్క వేయండి. అలాగే యాలకులు, లవంగాలు, మిరియాలు, వీటిని కొంచెం దోరగా వేగనిద్దాము. లాస్ట్లో సోంపు జీలకర్ర లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే ఇవి ముందే వేస్తే మాడిపోతాయి అన్నమాట, అందుకోసం చెప్తున్నాను. ఇదిగోండి కొంచెం వేడెక్కినాయి, తర్వాత ఇవి వేసుకోండి. వీటిని 1 నిమిషం వేయించుకుందాం. ఇదిగోండి
వేగినవి. తర్వాత తీసి వీటిని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ మాదిరిగా తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా పౌడర్ మాదిరిగా చేసుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఇందాక మనం తురుముకున్న ఉసిరికాయ తురుముని ఇందులో వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా 1 నిమిషం ఇట్లా వేగనిద్దాం. ఒక్క నిమిషం ఈ విధంగా వేగిన తర్వాత ఇందాక కరిగించుకున్న ఈ బెల్లం పాకాన్ని పోసుకుందాం. అంటే జస్ట్ ఊరకనే కరిగించుకున్నాం అంతేనండి, పాకం ఏం రానివ్వలేదు. బెల్లంలో ఏంటంటే అమ్మా కొంచెం లాస్ట్లో డస్ట్ వస్తుంది అన్నమాట, అందుకని మనం ఈ విధంగా వడగట్టుకుంటాం. మంచి బెల్లం అనుకోండి, మీరు డైరెక్ట్గా వేసేసినా కానీ పర్లేదు. చూడండి నల్లగా ఎట్లా ఉందో అడుగున. ఇప్పుడు ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమే పెట్టుకోండి. ఇదంతా కూడా కొంచెం ఉడకాలన్నమాట ఈ బెల్లం పాకంలో. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి అమ్మా. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం చూసారా, ఈ పౌడరు ఇది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుదాము. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత అన్నమాట 1 స్పూను శొంఠి వేసుకోండి. అలాగే 1/4 స్పూను కారం, చిటికెడు ఉప్పు, 1 స్పూను పసుపు, అవన్నీ ఇందులో వేసుకొని కలుపుకుందాం. పసుపు కూడా చాలా మంచిదమ్మా, జలుబు ఇవి దరిచేరనివ్వదు అన్నమాట. అందుకోసం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చూడటానికి కూడా కంటికి ఇంపుగా బాగుంటుందన్నమాట. కొంచెం దగ్గరకు రానిచ్చి మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ వచ్చేసరికి మీడియం ఫ్లేమ్ మీద జరగాలి. ఇదిగమ్మా, మనం ఈ పసుపు ఇవన్నీ వేసిన 1 నిమిషం ఈ విధంగా మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది బాగా చల్లారనిద్దాము. ఇదిగోండి, ఈ లేహ్యం అనేది బాగా చల్లగా చల్లారిపోయింది. దీంట్లో 2 స్పూన్లు తేనె యాడ్ చేసుకుందాం. మనకి చావన్ప్రాష్ రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్నారనుకోండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అయితే తడి స్పూన్లు అవి తగలనీయకుండా చూసుకోవాలన్నమాట. రోజు ఉదయాన్నే 1 స్పూను మీ పిల్లలకు పెట్టారంటే అస్సలు జలుబు దగ్గు అనేది అసలు దరిచేరవండి. చూశారు కదా ఆమ్లా చావన్ప్రాష్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చక్కగా ఇంట్లో మీరే తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, మనం చేతితో చేసి పెట్టుకున్నాం అన్న తృప్తి మనకు ఉంటుందన్నమాట. బయట కొనకుండా ఈజీగా ఇలాగే తయారు చేసుకోండి, సరేనా? అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.